అందరికీ నమస్కారం. నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి. ఏ మాట కామాట చెప్పుకోవాలండి. పంట వచ్చిందని నచ్చినట్టే చెప్పుకోవాలి, రాందని రాలేదు అని చెప్పుకోవాలి. ఇగో మా పంట బెండ చెట్ల పంట అయితే ఈ విధంగా ఉంది. ఎంత బాగుందండి నిజంగా. అదేంటి కంపెనీ శ్రీజంట కంపెనీ గింజలు అయితే చాలా అంటే చాలా మంచిగా అండి. ఆ అన్నయ్య మాకు ఈ గింజల్ని ఇస్తూ చాలా మేలైతే చేస్తున్నాడు మాకు. ఆ అన్నయ్యకి ఎప్పుడు గణపతి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆ అన్నయ్య ఎవరో కాదండి, మోహన్ రెడ్డి అన్నయ్య. ఆ అన్నయ్య లాస్ట్ సారి శ్రీజంట కంపెనీ 517 ఇచ్చాడు. ఒక 4 సంవత్సరాలుగా ఇచ్చిండు. మాకైతే పంట చాలా బాగా వచ్చింది. అలాగే ఈ సంవత్సరం దివా 51 పెట్టమని శ్రీజంట కంపెనీ నుండి ఆ గింజలు అయితే మాకు పంపిండు. సరే చూద్దాం, కొత్త రకం వేయడం మాకు కూడా ఇష్టమే కదా అనేసి మేమైతే వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో పంట. చాలా బాగా వచ్చింది. కాయలు కూడా చాలా బాగున్నాయి. ఏంటిదంటే ఈ సంవత్సరం మాత్రం నేను తెంపట్లేదండి. నేనైతే ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు ఎక్కువ చేయరు. మా సార్ మాత్రం ఈసారి బెండకాయలు తెంపడానికి అయితే చాలా ఇష్టపడుతున్నాడు. ఆ శ్రీజంట కంపెనీ 517 కాయలే అలకగా తిరుగుతాయి అనుకుంటే ఇవి ఇంకా సులువుగా కట్ అవుతున్నాయి. మా సారే వీటిని మొత్తం తెంపుతూ ఉన్నాడు. నేనైతే కూలి పని చేసుకుంటున్నాను. 2 రకాలుగా మాకైతే లాభమే. ఎందుకంటే అప్పుడు నేను ఒక్కదాన్నే తెంపేది, తను కొంచెం సాయం చేసేది. కాకపోతే ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా కానీ తను తెంపగలుగుతున్నాడు. కాయలు అయితే చాలా సులువుగా దిగడం వల్ల మాకైతే పని తొందరగా ఈజీగా అయిపోతున్నది. మేమైతే ఒక 10 గుంటల బెండ సాగు చేసినాం. ఈ 10 గుంటలను అయితే ఇప్పుడు 7 కోతలు కోసినాం. ఫైనల్గా నిన్న కటింగ్ అయితే 50 కిలోలు చిల్లర అయిపోయినాయి మాకు. ఇంకా ముందు ముందు ఎక్కువ కాస్తాయని అయితే మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మరోసారి మోహన్ రెడ్డి అన్నయ్యకి అయితే స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్.